సో ఫస్ట్ వెయిట్ అంటేనే థైరాయిడ్ గుర్తొస్తుంది చాలా మంది, ఎస్పెషల్లీ ఉమెన్కి. అండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏమంటే ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే థైరాయిడా, మెన్స్కి కూడా ఉంటుందా? సో అదే కామన్గా అనుకుంటాము, బట్ చాలా మంది అబ్బాయిల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అంటే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వాళ్ళకి చాలా వరకు సిమ్టమ్స్ వచ్చి థైరాయిడ్ చెక్ చేసుకోవాలంటే థైరాయిడ్ బాగా లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు లేడీస్ అనుకోండి, ఎవ్రీ మంత్ సైకిల్ జరుగుతూ ఉంటుంది, మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక 2-3 సైకిల్స్ డిలే అవ్వగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు. అది నెగిటివ్ ఉంది అంటే వెంటనే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ వాళ్ళకి గుర్తొస్తుంది. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోతే అది కన్సర్న్. బట్ అబ్బాయిలకి ఆ కన్సర్న్ ఉండదు, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆ రిమైండర్లు సేమ్ రావు. అండ్ హెయిర్ ఫాల్ అమ్మాయిలు ఎక్కువ వరీ అవుతారు అబ్బాయిల కన్నా. అబ్బాయిలు హెయిర్ ఫాల్ కామన్ కదా అనుకుంటారు, ఏదో హెల్మెట్ పెట్టుకోవడం వల్లనో లేకపోతే ఏదో అనుకుంటారు. సో దానివల్ల థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి లేట్ అవుతుంది. బట్ ఇవన్నీ కాకుండా కూడా ఆడవాళ్ళలో జనరల్గా మగవాళ్ళ కన్నా ఒక 7 to 8 times హైయర్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆడవాళ్ళలో రిస్క్ ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఆడవాళ్ళలో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి, 46, 45, 46 XX అని అండ్ 46 XY అని ఉంటాయి మన క్రోమోజోమ్స్ లో. మగవాళ్ళలో అయితే XY ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే XX అని ఉంటాయి, 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా X క్రోమోజోమ్ ఉంది కదా, అందులో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రెగ్యులేట్ చేసే జీన్స్ అన్ని ఉంటాయి. ఓకే, అందుకే వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, SLE కానీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, హైపోథైరాయిడిజం కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మగవాళ్ళలో తక్కువ ఉంటుంది కానీ బట్ కంప్లీట్ గా ఉండదని కాదు. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఇండియాలో ప్రివలెన్స్ తీసుకుంటే 100 మందిలో 15% ఆడవాళ్ళకి హైపోథైరాయిడిజం ఉంది. ఓకే, మగవాళ్ళలో అయితే 5%. ఓకే, అంటే 100 మందిలో ఒక 10% డిఫరెన్స్ ఉంది కానీ బట్ స్టిల్ మగవాళ్ళలో కూడా 5% రిస్క్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంది ఆ ప్రివలెన్స్. సో కాబట్టి మనము సిమ్టమ్స్ వచ్చాయి అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఖచ్చితంగా టెస్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. మగవాళ్ళకి మగవాడిని కదా నాకు థైరాయిడ్ ఏమొస్తుంది, చాలా మంది అంటుంటారు థైరాయిడ్ సిమ్టమ్స్ వస్తున్నాయి నాకు చేయించుకుందాం అంటే పక్క వాళ్ళు అంటారు మాట, మగవాళ్ళకి థైరాయిడ్ ఏమొస్తుంది ఆడవాళ్ళకి కదా ఎక్కువ వింటామని. బట్ అది ట్రూ కాదు. చాలా మంది కేసెస్ లో థ్యాంక్స్ టు ఇప్పుడు ఈ మధ్య ఈ కార్పొరేట్ హెల్త్ చెకప్స్, ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా చాలా కొంచెం అవేర్నెస్ వచ్చింది అండ్ డిటెక్షన్ కూడా మనం ఎర్లీగా చేయగలుగుతున్నాం. ఇంతకుముందు అవి చెకప్స్ అంటేనే డిజీజ్ వస్తే గానీ అది సివియారిటీకి వచ్చేసరికి కానీ చేయిపోయాను. అండ్ ఆల్సో ప్రీవియస్ గా మనకి అంటే మేబీ జస్ట్ ఒక 20 years బ్యాక్ వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే అన్ని చోట్ల ఉండేది కాదు, బికాజ్ కాంప్లెక్స్. తర్వాత ఎక్కడో దగ్గరలో రిమోట్ సిటీకి పంపించేవారు, అక్కడ నుంచి రిపోర్ట్ రావాలి 3 days 4 days పడుతుంది అనేవారు. ఇప్పుడైతే మన పక్కింట్లోనే ప్రతి గల్లీలోనే 2-3 థైరాయిడ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెస్టింగ్ పెరిగింది కాబట్టి డిసీజ్ డిటెక్షన్ కూడా పెరిగింది. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడే థైరాయిడ్ డిసీజెస్ వచ్చాయి కొత్తగా. అఫ్ కోర్స్ ప్రివలెన్స్ పెరిగింది బట్ బికాజ్ అవేర్నెస్ పెరిగింది, టెస్టింగ్ పెరిగింది కాబట్టి మనం ఎక్కువ కేసెస్ ఎర్లీ డిటెక్షన్ చేస్తాం. అది ప్లస్ పాయింట్ మెయిన్గా లైఫ్.